నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ మ్యాచ్లో సౌద్ షకీల్ అవుట్ అయిన తీరుతో వార్తల్లో నిలిచాడు. సౌద్ షకీల్ మైదానంలో కూడా అడుగుపెట్టకుండానే అవుట్గా ప్రకటించబడ్డాడు. ఈ విధంగా అవుట్ అయిన తొలి పాకిస్తానీ ఆటగాడిగా సౌద్ షకీల్ నిలిచాడు. ప్రెసిడెంట్ కప్ ఫైనల్లో మైదానంలోకి రాకుండానే సౌద్ షకీల్ అవుట్ అయ్యాడు. సౌద్ షకీల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఫైనల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ టెలివిజన్తో తలపడింది. ఆ మ్యాచ్లో పీటీవీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షాజాద్ 2 బంతుల్లో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజార్చాడు. ఈ నేపథ్యంలో సౌద్ షకీల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి రావాల్సి ఉంది. కానీ అతను మైదానంలోకి రాకముందే అవుట్ అయ్యాడు. నిజానికి సౌద్ షకీల్ను అంపైర్ టైం అవుట్గా ప్రకటించాడు. అంటే అతను సమయానికి క్రీజులోకి చేరుకోలేకపోయాడు. 3 నిమిషాల సమయం దాటిపోవడంతో పీటీవీ కెప్టెన్ అంపైర్కు అప్పీల్ చేయగా అవుట్ ఇచ్చాడు. పాక్ చరిత్రలో ఈ విధంగా అవుట్ అయిన మొదటి క్రికెటర్గా సౌద్ షకీల్ నిలిచాడు. ఈ విధంగా అవుట్ అయిన క్రికెటర్లలో ప్రపంచవ్యాప్తంగా 7వ క్రికెటర్ కావడం గమనార్హం.